Good afternoon, friends. I am Santosh Kumar Lenka. I am a chartered accountant. ఈరోజు బడ్జెట్ అయితే మనకి రిలీజ్ అయింది. బడ్జెట్ 2026-27 దాంట్లో కీ హైలైట్స్ మీకు చెప్తాను. ఓకే, ఫస్ట్ మనం బడ్జెట్ చూసుకుంటే స్ట్రక్చరల్ ట్యాక్స్ రీఫార్మ్, ట్యాక్స్లో ఏ రీఫార్మ్స్ వచ్చాయి దాని గురించి మాట్లాడుకుంటే మీకు అందరికీ తెలిసిందే. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 రివ్యూ చేశారు. అది ఇప్పుడు 2024 నుంచి మనకి ప్రపోజల్ ఉంది. సో న్యూ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ in place of 1961 to 2025, new income tax act 2025 which is effective from 1st April 2026. ఇది మన బడ్జెట్లో అనౌన్స్ చేశారు అన్నమాట, 1st April 2026 నుంచి. సో తర్వాత ఇది స్ట్రక్చరల్ చేంజ్. తర్వాత క్యాపిటల్ మార్కెట్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. క్యాపిటల్ మార్కెట్స్లోకి వస్తే మనం ప్రాయిస్ అంటే నాన్ రెసిడెంట్స్ అనమాట, పర్సన్ రెసిడెంట్ అవుట్ సైడ్ ఇండియా. They can also invest in our Indian markets, Indian equity shares via public investment scheme. So brokers, Indian stock brokers will be having public investment scheme with them. So based on the scheme, ఫారినర్స్ నాన్ రెసిడెంట్స్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత ఎస్టీటీ అంటే సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్. సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అంటే ఇప్పుడు మనం బ్రోకర్ మనం స్టాక్ ట్రేడ్ చేసేటప్పుడు స్టాక్ బ్రోకరు మనకి ఛార్జ్ చేస్తారన్నమాట సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్. ఇది చాలా మినిమం ఉంటుంది. అంటే మనం సేల్ చేసినా బై చేసినా ఎస్టీటీ అనేది మనకి బ్రోకర్ ఛార్జ్ చేస్తారన్నమాట. సో ఎస్టీటీ ప్రైస్ హైక్ అయింది, బడ్జెట్లో హైక్ చేశారు. ఆన్ దేని మీద? ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మీద. సో ఫ్యూచర్స్ మీద ఎంత ఇప్పుడు వరకు కరెంట్ ఎంత ఉండేదండి? 0.02% ఉండేది, అది 0.05% అయింది. సో అంటే ట్రేడింగ్ చేసిన వాళ్ళకి కొంచెం ఇది ఎక్స్పెన్సివ్ అనుకోవచ్చు. అంటే మనం ఇంట్రాడే చేస్తే ఇంట్రాడే కానీ ఫ్యూచర్స్ అంటే మనం ఒకసారి బై చేస్తాం ఫ్యూచర్స్. సో మనకి ఇది ఎక్స్పెన్సివ్ అనమాట. స్టాక్ మార్కెట్ అనేది ఎక్స్పెన్సివ్గా మారుతుంది. సో ఇది అంటే ట్రేడ్ కొంచెం డిస్కరేజ్మెంట్ అనే చెప్పుకోవచ్చు ట్రేడింగ్ చేసిన వాళ్ళకి. తర్వాత ఆప్షన్స్ మీద కూడా 0.10% ఉండేది, అంటే 0.1%, ఇప్పుడు 0.15% చేశారు. తర్వాత ఎక్సైజ్ డ్యూటీ అది 125% నుంచి 20% మారింది. చాలా ఏమైనా. ఓకే, నెక్స్ట్ బైబ్యాక్ ట్యాక్స్డ్ యాజ్ అ క్యాపిటల్ గెయిన్స్. సో అంటే బైబ్యాక్ కంపెనీ తన షేర్స్ని తాను బైబ్యాక్ చేసేటప్పుడు సో ప్రమోటర్స్కి అది క్యాపిటల్ గెయిన్, ప్రమోటర్ హ్యాండ్లో క్యాపిటల్ గెయిన్గా ట్రీట్ చేస్తారు వచ్చిందన్నమాట బడ్జెట్లో. సో అంటే ప్రమోటర్స్కి ప్రొసీడింగ్స్ వస్తాయి కదా, సో వాళ్ళ దగ్గర ఆల్రెడీ షేర్స్ ఉంటాయి. షేర్స్ని కంపెనీకి ఇచ్చేస్తుంది అనమాట, తిరిగి కంపెనీకి ఇచ్చేస్తున్నారు. కంపెనీ కన్సిడరేషన్ ఇస్తుంది ప్రమోటర్స్కి. సో ఈ కన్సిడరేషన్ మనం దాని మీద అంటే వాళ్ళకి కాస్ట్ కంపెనీ నుంచి ప్రొసీడింగ్స్ ఎంత వస్తున్నాయి, సో డిఫరెన్స్ని క్యాపిటల్ గెయిన్స్ అంటాం. దాన్ని క్యాపిటల్ గెయిన్గా ట్రీట్ చేసి దాని మీద 20% ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది ప్రమోటర్స్. దిస్ ఈజ్ ఎక్స్ట్రా, దీన్ని ఏమంటే ఎక్స్ట్రా ట్యాక్స్ బర్డెన్ అనేసి అనుకోవచ్చు ప్రమోటర్స్కి. తర్వాత నాన్ రెసిడెంట్స్కి మ్యాట్ ఎగ్జామ్షన్ అనమాట. మ్యాట్ ఎగ్జామ్షన్ ఉంది నాన్ రెసిడెంట్ కూడా. సో మ్యాట్ యాజ్ ఎ ఫైనల్ ట్యాక్స్, వాళ్ళు ఫైనల్ ట్యాక్స్కి కట్టేయచ్చు అనమాట మ్యాట్ని. తర్వాత మ్యాట్ క్రెడిట్ సెట్ ఆఫ్ అప్ టు 25%. సో మ్యాట్ క్రెడిట్ ఫుల్లీ మనం సెటప్ చేసుకోవడానికి లేదు, 25% వరకు సెటప్ చేసుకోవచ్చు అని బడ్జెట్ 2026లో చెప్పారు. తర్వాత రిలీఫ్ ఫర్ ఇండివిజువల్స్ అండ్ స్మాల్ ట్యాక్స్ పేయర్స్.
స్మాల్ ట్యాక్స్ పేయర్స్కి ఇండివిజువల్స్కి ఎటువంటి రిలీఫ్ ఉందో అది కూడా చూద్దాం. ఇప్పుడు మోటార్ యాక్సిడెంట్ క్లైమ్స్ ఉంటాయి కదా, ఇలా అవి ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏంటంటే వెంటనే పే చేయవు, కొంచెం టైం ఉంటుంది, కొంచెం టైం తీసుకుంటాయి. సో పే చేసేటప్పుడు ఏమవుతుందంటే ఇంట్రెస్ట్తో కలిపి పే చేస్తాయి ఇన్సూరెన్స్ కంపెనీస్. సో ఆ ఇంట్రెస్ట్ ఫుల్లీ ట్యాక్స్ ఎగ్జామ్ట్ అనమాట. సో ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఈ మోటార్ యాక్సిడెంట్ క్లైమ్స్ మీద ఏమైనా ఇంట్రెస్ట్ వస్తే అది ఫుల్లీ ట్యాక్స్ ఎగ్జామ్ట్. యూ నో నీడ్ టు పే ఎనీ ట్యాక్స్, దే డోంట్ డిడక్ట్ ఎనీ ట్యాక్స్. తర్వాత మనకి టీడీఎస్ అప్లికేబుల్ అవ్వదు కానీ డిడక్షన్ కంపల్సరీ అని లాలో ఉందంటే మనం ఏం చేసుకోవచ్చు అంటే టీడీఎస్ ఎగ్జామ్షన్ మనం అప్లై చేసుకోవచ్చు. ఇంతకుముందు ఏం చేసామంటే డిపార్ట్మెంట్ డైరెక్ట్గా వెళ్ళి ఫామ్ ఫిల్ చేసి టీడీఎస్ ఎగ్జామ్షన్ సర్టిఫికేట్ ఆర్ లోవర్ డైరెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకునేవాళ్ళం. ఇప్పుడు అలా కాదనమాట, ఇది ఆటోమేట్ అయిపోయింది. సో అంతా ఆన్లైన్లో చేసుకోవచ్చు. మనం నిల్ టీడీఎస్ సర్టిఫికేట్స్ తీసుకోవడానికి ఆన్లైన్లోనే మనం అప్లై చేసుకోవచ్చు, ఆన్లైన్లో మనకు వచ్చేస్తుంది. తర్వాత ఫామ్ 15G 15H, ఇది ఎందుకు ఫైల్ చేస్తారు? ఫామ్ 15G 15H మనకి డిపాజిట్స్. సో డిపాజిట్స్ మీద ట్యాక్స్ ఎగ్జామ్షన్ రావడానికి మనం ఈ 15G 15H ఫిక్స్డ్ డిపాజిట్స్ మనం చేసాం. సో దాని మీద ఇంట్రెస్ట్ ఏమైనా వస్తే దాని మీద మనకి ట్యాక్స్ ఎగ్జామ్షన్ రావడానికి మనం 15G 15H ఫైల్ చేస్తాం అన్నమాట. తర్వాత ఫారెన్ అసెట్స్ లెస్ దాన్ 20 lakhs, ఇమ్యూనిటీ ఫ్రమ్ 1st October 2024. అది. తర్వాత టీడీఎస్ గురించి చెప్దాం. టీడీఎస్ టీసీఎస్ రేషనలైజేషన్ చేశారు బడ్జెట్ 2026లో. టూర్ ప్యాకేజ్ టీసీఎస్ డౌన్ టు 2%. ఇంతకుముందు ఎంత ఉండేది టూర్ ప్యాకేజ్? 5% ఉండేది, ఇప్పుడు 2% చేశారు. తర్వాత ఎల్ఆర్ఎస్ టీసీఎస్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ అట్ 2%. ఫర్ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ కూడా 2% చేశారు. ఇంతకుముందు 10% ఉండేది ఎడ్యుకేషన్ మీద, 2% చేశారు. తర్వాత ప్రాపర్టీ సేల్ వయా బయర్స్ ప్యాన్. సో ప్రాపర్టీ మనం ఎవరికైనా సేల్ చేసేటప్పుడు బయర్ ప్యాన్ మ్యాండేటరీగా కోట్ చేయాలి. సో అప్పుడు ఏమవుతుందంటే మనం బయర్ ప్యాన్ మ్యాండేటరీగా కోట్ చేస్తే ప్రాపర్టీ సేల్ చేసేటప్పుడు మనం ఎంతైతే మనం డిడక్ట్ చేస్తామో అతని అకౌంట్లో అది డిడక్ట్ అయినట్లు అతను 26 yearsలో రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. సో అందుకని బయ్యర్ ప్యాన్ మస్ట్ అండ్ షుడ్ మనం కోట్ చేయాలి. మనం టీడీఎస్ డిడక్ట్ చేసి మనం పే చేసేటప్పుడు బయ్యర్ ప్యాన్ని మనం we should make sure that buyer pan is reflecting in the return that we are filing, TDS return that we are filing. Hi friends, next budget వచ్చేసి రిటర్న్ ఫైలింగ్ అండ్ కంప్లైన్స్. రివైజ్ రిటర్న్ లిమిట్ return ITR limit extended to 31st March. It was updated return ITR is 31st December last date, and next one is ITR 1 and due date. ITR 1 and 2 due date is 31st July. They have changed the due dates for the returns filing of ITR 1, 2, 3, 4, 5. Updated returns plus 10% tax post VA assessment. Penalty or prosecution relief will be there as usually. Misreporting immunity. Books and TDS defaults discriminated. Disputes settled with extra payment. Customs and trade infrastructure duty and exempt on 17 cancer drugs. Means they are duty exempt is there on 17 cancer drugs. Means we'll take medicines now on 17 drugs. They have exempted the tax duty. Single digital window for cargo clearing, means for shipping, import and export. A single portal has been designed, CAS, to be launched in 2 years. Countries, individual states has to be launched in 2 years. Okay friends, we'll meet in next video. Thank you.